ఇక్కడ డైరెక్ట్ ఉందండి, ఇక్కడ స్టేట్మెంట్ అవసరం లేదు మనకు, డైరెక్ట్గా సరికాని వాక్యాలను గుర్తించండి అన్నాడు. సో సరి కానివేవో చూడాలి, సరి అయినవేవో చూడాలి. సో సరికాని వాటిని ఫస్ట్ స్టేట్మెంట్ చదువుదాం. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చదువుదాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నందు ప్లూటోనియం 239 ఇంధనంగా వాడతారు. సో ఎస్, కరెక్టేనండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నందు యురేనియంను ఇంధనంగా వాడతారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నందు థోరియం ఇంధనంగా వాడతారు. ఇది రాంగ్ అండి, ఇది కూడా రాంగ్. ఓకే, సో ఇక్కడ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని సో మనం దేని వాడతాము అంటే, సో ఇక్కడ దీన్ని థోరియంని ఇంధనంగా వాడతాం. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నిందు యురేనియంను ఇంధనంగా వాడతారు, అంటే రివర్స్ ఉంది. సో కాబట్టి రాంగ్ స్టేట్మెంట్లో ఈ రెండు.